తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని విషయాలు కూడా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారమైనా కూడా నిన్న నూతన సంవత్సరం సందర్భంగా రాయితీలు ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా 4,497 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడం జరుగుతూ ఉంది. 4,497 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరము 923 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఉండేదాన్ని ఒక యూనిట్కు దాదాపు 20 పైసల రూపాయలు 20 పైసల చొప్పున తగ్గించడం జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో దాదాపు 30,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపైన వేసి గోళ్లు ఉడగొట్టి వసూలు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం అధికారం పోయే లోపల 1,00,000 కోట్ల రూపాయల నష్టం విద్యుత్ సంస్థల పైన పడింది. ఈరోజు ఆ నష్టాలను కొద్దిగా పూడ్చుకుంటూ రావడమే కాకుండా 4,500 కోట్లు దాదాపు, అంతకుముందు 5,500 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో వచ్చినటువంటి భారాన్ని తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ సోదరులు తీసుకునేటువంటి రుణాలపైన వడ్డీని కూడా తీసేయడం జరిగింది. దాదాపు 1,100 కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ కానిస్టేబుల్ల నియామకం కొన్ని వేల సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క నియామకాన్ని పారదర్శకంగా, అంతకుముందు కానిస్టేబుల్ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి కేవలం 4,500 రూపాయలు నెలకు వచ్చేది, దాన్ని 12,000 చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు బాధురే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచకపోవడమే కాదు, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీల రేట్లను పెంచకపోగా దాదాపు 5,600 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలను పేద మధ్యతరగతి వర్గాలపైన తగ్గించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఒక గొప్ప విజయమే కాదు, ఇది పేదలకు ఆ మేరకు వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు జరిగిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 1,00,000 కోట్ల నష్టం విద్యుత్ సంస్థలకు ఉందంటే అది రాష్ట్ర బడ్జెట్లో ఒక ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో 45% అంటే 2,30,000 కోట్లు 2,40,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాంతో 1,00,000 కోట్లు అంటే దాదాపు 40% ఒక బడ్జెట్లో విలువలో అంత విద్యుత్ సంస్థలకు 1,00,000 కోట్లు నష్టం వచ్చింది. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనడము, తనకు కావాల్సినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంతో, పైగా ఈ విద్యుత్ కాంట్రాక్టర్లకు అనుచితంగా 2 అంతలు 3 అంతలు లబ్ధి చేకూరే విధంగా, లాభం వచ్చే విధంగా చేయడంతో
ఆ నష్టాలు వచ్చినాయి. ఆ నష్టాలు తీరుస్తూ ఈరోజు 5,000 చిల్లర కోట్లు ప్రజలపైన భారాన్ని తగ్గించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా మొన్నటి వరకు ఉంటుంది. అది దానికి కేవలము 3 నియోజకవర్గాలే మిగలడం వల్ల ఆ జిల్లాగా చేయాలంటే అంత తక్కువ ప్రాంతాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. 3 జిల్లాలకే కలెక్టర్ కార్యాలయం కానీ, ఎస్పీ కార్యాలయం కానీ, అధికారులు కానీ, వాహనాలు కానీ, పరిపాలనపరమైనటువంటి ఖర్చులు కానీ అవన్నీ ఎక్కువగా వస్తాయి. ఈరోజు రాయంపేట మొదటి నుంచి కూడా కడప జిల్లాలో ఉంది. పైగా ఇక్కడ సిద్ధవటం కానీ లేకపోతే మిగతా రాయంపేట టౌన్ నుంచి ఒంటిమిట్ట కానీ సుగానికి పైగా దాదాపు ఆ పక్క సుండుపల్లె తర్వాత వీరపల్లె 2 మండలాలు కొంచెం దూరంగా ఉన్నాయి. కానీ కడపకు మిగతా నియోజకవర్గం అంతా దాదాపు 75-20% రాయపేట కడపకే అనుకూలంగా ఉంది. అక్కడ వాసులందరూ కూడా కోరినారు. సరే, రాయచోటికి వచ్చినప్పుడు రాయచోటికి ఒక నియోజకవర్గానికి మాకు జిల్లా పోయింది అనేది వాళ్ళకు బాధ ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది, సహజం అది. అయితే మదనపల్లి కూడా మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా అది కేంద్రంగా ఉంటుంది. ఒక రాయచోటికి మాత్రం జిల్లా వచ్చి మాకు పోయింది అనేటువంటి అది ఉంటుంది తప్ప అసౌకర్యం అయితే నష్టమైతే వాళ్ళకు లేదు. రెండోది, అన్నమయ్య పేరును తీసేలే. అన్నమయ్య పేరు మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా ఆ జిల్లా పేరేమో అన్నమయ్య పేరే ఉంది. కాబట్టి ఈ సర్దుబాటులో చాలా ఉపయోగంగా ఉంది. అది పరిపాలన పరంగా కానీ లేకపోతే మనోభావాల పరంగా కానీ దూరం పరంగా కానీ అందరు కూడా అనుకూలంగా ఉంది. ఆ విషయాన్ని స్వాగతిస్తున్నాం. రాయపేట కడప జిల్లాలో కలిపేది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాయచోటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా ఏదైనా మనోభావాలను, విభేదాలను, ప్రాంతీయ విభేదాలను ఉపయోగించుకొని ఓట్ల రాజకీయం చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకొని దానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కూడా సహకరించాల్సిందిగా. ఇది అందరికీ మేలు జరిగేటువంటి విషయం. 6-7 నియోజకవర్గాలకు మేలు జరిగేటప్పుడు ఒక నియోజకవర్గానికి కొంత అంతో ఇంతో ఇబ్బందిగా ఉంటుంది. రాయచోటి కూడా మొదటి నుంచి జిల్లా లేదు. మొదటి నుంచి జిల్లా ఉండి జిల్లా పోతే వాళ్ళకు కూడా బాధ ఎక్కువగా ఉంటుంది. అది కొద్ది రోజులే జిల్లాగా ఉంది కాబట్టి మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే అది లేకుండా పోయింది. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా రాయచోటి ప్రజలకు, రాజకీయ పార్టీలకు కానీ సంఘాలకు కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి. నిషేధిత భూములు మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్లు అయిపోయి చాలా రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. అనవసరంగా గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి కూడా ఇవి 22A కింద పెట్టడం, అవి అమ్ముకోవడం దానికి కానీ లేకపోతే దానం ఇచ్చేదానికి కానీ మార్టిగేజ్ చేసేదానికి కానీ దేనికి కూడా లేకుండా కొన్ని పట్టా భూములు కూడా, అంటే పూర్తిగా ప్రైవేటు పట్టా భూములను కూడా ఈ యొక్క చుక్కల భూముల కింద పెట్టడం జరిగింది. ఇనాం భూములు అంటే ఎప్పుడో రాజుల కాలంలో, సంస్థాన కాలంలో ఆ సంస్థానానికి, రాజులకు సేవ చేసిన దానికి మాన్యాలను ఇచ్చింటారు. ఉదాహరణకు నాయ బ్రాహ్మణులకు కానీ లేకపోతే కుమ్మరి వాళ్ళకు కానీ మిగతా రకరకాలైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళకు, కులస్తులకు ఇనాం భూములను ఇచ్చినారు. మన మాన్య భూములు అంటాము. అవి ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే ప్రభుత్వమే దానికి రైతువారి పట్టా ఇచ్చి అవి మీ భూములే అని చెప్పి అధికారికంగా రికార్డులు కూడా ఎక్కిస్తున్నారు. అటువంటి భూములను కూడా 22A కింద పెట్టారు. ఉదాహరణకు ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సోలవారిపల్లె పంచాయతీ అంతా కూడా 1980
3/24 ఆ ప్రాంతంలో ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, ఏపీఐసి వాళ్ళే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మార్కెట్ రేట్ తీసుకొని వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినారు. మార్కెట్ రేటుకు వాళ్ళ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసినారు. ప్రభుత్వమే డబ్బు తీసుకొని వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? దాన్ని కూడా 22A కింద పెట్టారు. తర్వాత సర్వీస్ మెన్ అంటే మిలిటరీలో సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళు కానీ, వాళ్ళకి ఇచ్చే భూములు కూడా ఈ 22A కింద పెట్టారు. తర్వాత స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు కూడా 22A కింద పెట్టారన్నమాట. ప్రైవేట్ భూములు ఎప్పటి నుంచో 4-5 తరాలుగా ఉండేటువంటి ప్రైవేట్ భూములు కూడా ఈ జాబితాలో పెట్టారు. వీటన్నిటిని తీసేయాలా, రిజిస్ట్రేషన్లకు కానీ మార్కెట్లకు కానీ చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వం చాలాసార్లు సబ్ కమిటీ వేసి జిల్లా కలెక్టర్లతో సమావేశాలు పెట్టుకుని ఎన్నో రకాలైనటువంటి దానిపైన ఎక్సర్సైజ్ చేసింది. దాని ఫలితంగా ప్రస్తుతానికి స్వాతంత్ర సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఇప్పుడు సర్వీస్లో ఉండేటువంటి మిలిటరీ వాళ్ళు కానీ, రాజకీయ బాధ్యతలకు ఇచ్చినటువంటి భూములు కానీ, లేదు ఇనాంకి ఇచ్చినటువంటి భూములు కానీ, ఈ కేటగిరీలకు సంబంధించిన భూములు పూర్తి సర్వహక్కులతో అమ్ముకునే దానికి లేకపోతే తాకట్టు పెట్టేదానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిషేధ జాబితాలో పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ కింద పెట్టారు. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ కింద పెట్టారు. దాంతో ప్రభుత్వ భూములు, రకరకాల భూములు అన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ పేరుతో ఆన్లైన్ చేసుకుని దానికి విలుగా ఫ్రీ హోల్డ్ పెట్టారు. ఈ 13 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్లో వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి భూములలో 6 లక్షల పైన అవన్నీ కూడా బోగస్ ఉన్నాయి. అంటే సగం దగ్గరగా ఈ ఫ్రీ హోల్డ్ పెట్టినట్టువన్నీ కూడా అవి ప్రభుత్వానికి కానీ ఇతరులకు కానీ చెందినటువంటి భూములను ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ నాయకులు మొత్తం అంతా కూడా వాళ్ళ పేరుతో రికార్డు పుట్టించుకొని కొంతమంది అమ్మడం జరిగిందనమాట. కాబట్టి ఈ 6 లక్షలు భూములు తేలినాయి. కాబట్టి ఇంకా మిగతా 13 లక్షలు ఇంకా ఏమన్నా ఉంటాయేమో అవన్నీ చూసుకొని చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు టైం పట్టింది. కాబట్టి ఇది కూడా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఈ యొక్క 22A నుంచి తీసేయనేది కూడా ఒక పెద్ద కానుకగా, కొత్త సంవత్సరం కానుకగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మానవత్వంతో, ఎందుకంటే దానికి చట్టపరమైనటువంటి రికార్డులు కానీ లేకుండా పోయి ఉండొచ్చు. గ్రామాల్లో రైతులు 4-3 తరాల నుంచి అనుభవిస్తూ ఉంటారు, దానికి రికార్డులు ఉండవు. వీటన్నిటి కూడా ఈరోజు వేరు జరుగుతుంది. కాబట్టి ఇన్ని మంచి నిర్ణయాలు ఏంటంటే జనవరి 1 సందర్భంగా తీసుకొని ప్రజలకు ఎంతో బాధ్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, రెవెన్యూ మంత్రి గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను.